రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి మెడికల్ కళాశాలన్నీ కూడా ప్రైవేట్ భాగస్వామితో ప్రజలకు అందుబాటులోకి తేవాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఉవ్వెత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమబాట పట్టింది. కోటి సంతకాల సేకరణ, అన్ని వర్గాల తాలూకు మనోభావాలను పరిగణనలో తీసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆ పోరాటాన్ని పరిగణనలోకి తీసుకోకున్నటువంటి కూటమి ప్రభుత్వం నెల రోజుల్లో పీపీపీ మోడ్లో ఆ కళాశాలన్నీ కూడాను అడ్మినిస్ట్రేషన్కి అదేవిధంగా విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని చంద్రబాబు నాయుడు చేసిన నిర్ణయం మరొకసారి చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును ఒక వైద్య శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు తాలూగా ఈ దుందుడుకు చర్యని ఏ విధంగా తీసుకోవాలి, ఉవ్వెత్తున సామాన్య మానవులకి సైతం ప్రజలకు తీసుకెళ్ళినటువంటి ఆ పరిణామాలు చంద్రబాబు నాయుడికి మొట్టికే కాలేదా? ఖచ్చితంగా చంద్రబాబు గారు గత రెండు నెలలుగా కొంత ఏదో దీనిపైన వెనక్కి తగ్గాము అన్నట్టు ఓ రకమైనటువంటి డ్రామా రక్తి కట్టించి తెర వెనుక కొంతమంది వ్యక్తులతో ఒప్పందాలు చేసుకొని, తన బినామీ వ్యక్తులతోనే ఒప్పందాలు చేసుకొని తీరిగ్గా ఆ ఒప్పందాలన్నీ కూడా ప్రైవేట్గా పూర్తయిన తర్వాత ఫ్రెష్గా ఇప్పుడు రివ్యూ తీసుకొని నెల రోజుల్లో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పి హుకుం జారీ చేశారు. ఆ వెనకడుగు వేసిన వెనక మీ పోరాట ఫలితమే వాళ్ళలో ఫియర్ క్రియేట్. కమింగ్ టు దట్ మై క్వశ్చన్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీ అదర్ గవర్నమెంట్ ఒక నెల రోజుల్లోనే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం సాధ్యపడుతుందా? టెండర్ కండిషన్స్ ఫైనల్ చేయాలన్నా, టెండర్ పబ్లిష్ చేయాలా, టెండర్ వేసిన తర్వాత బిడ్ ఫైనలైజేషన్ చేయాలా, లెటర్ ఆఫ్ అవార్డు ఇవ్వాలా, ఇవన్నీ చేయడానికి ఎంత టైం పడుతుంది? అంటే ఇవేమీ అక్కర్లేదు. చంద్రబాబు గారు నెల రోజుల్లో జరిగిపోవాలంటే దాని మీనింగ్ ఏంటి? ఈ తెర వెనుక ఒప్పందాలు అన్నీ చేసుకొని ఇప్పుడు తాజాగా ముందుకొచ్చి ఇచ్చేయాలి. అసలు చంద్రబాబు గారు ప్రజల నుంచి ఇంత ఉవ్వెత్తున వచ్చినటువంటి ఉద్యమాన్ని పరిగణలోకి తీసుకోకపోవడానికి ఆయనకు ఉన్నటువంటి ధైర్యం ఏంటి? 1 కోటి మంది సంతకాలు పెట్టి 1 కోటి మంది లెటర్లు గవర్నర్ గారికి అప్పీలు పంపించాం, కోర్టుల్లో వేసినాం. ప్రతి గ్రామాన సాధారణ ప్రజలందరూ కూడా ఇది తప్పని నినందించారు. అయినా కానీ చంద్రబాబు గారు ముందుకే వెళ్తున్నారంటే తెర వెనుక ఎంత పెద్ద ఎత్తున చేతులు మారినటువంటి ఒప్పందాలు జరిగేటటువంటిది అర్థం చేసుకోవాలని ప్రజలందరూ దీనిపైన మరొకసారి ఉద్యమ బాటలోకి రావాల్సినటువంటి అవసరం ఉందని నేనైతే అభిప్రాయం. కానీ వారి ధైర్యం మాత్రం 164 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, ప్రతిపక్షం కూడా అడిగేందుకు శాసనసభ వేదిక లేరు. ఈ పరిణామాలన్నీ కూడా వారు అనుకున్న మాట చెల్లేందుకు దోహదపడేటటువంటి ఒక నిర్ణయంగా భావించవచ్చా? చంద్రబాబు గారికి ఇన్ని ఓట్లు రావడానికి కారణం, లేకపోతే ఈ ప్రభుత్వం రావడానికి కారణం ఆయన చెప్పినటువంటి అబద్ధపు హామీలు. జగన్ సారు అబద్ధపు హామీలు ఇవ్వటానికి ఆయనకి ఎప్పుడు కూడా మనసు ఒప్పదు. చంద్రబాబు గారు కేవలం అధికారమే పరమావధి ధ్యేయంగా ఆయన ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు, అందువల్ల ఆయన ముఖ్యమంత్రి అవ్వగలిగారు. అంత మాత్రాన ఆయన ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, ప్రజలకి దాని ఆమోదం ఉందా అన్నటువంటి దాని మీనింగ్ కాదు. ఇది ఏ ప్రభుత్వమైనా కూడా ఇది గమనించుకోవాలి. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. మీరు చేసినటువంటి ఏమైనా ఒక మంచి పని ఉంటే అది మాత్రం శాశ్వతం తప్ప ఇది ఖచ్చితంగా దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇదివరకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మెడికల్ కాలేజీలు తీసుకోవడానికి ఎవరైనా ముందుకు వచ్చి మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనుకుంటే మీరు ఇబ్బందులు పాలవుతారు, నేను వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ నేను ప్రభుత్వ గవర్నమెంట్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చేస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నాం. కానీ హెచ్చరికలు కూడా ఎక్కడ కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా ముందడుగేస్తున్నారు కూటమి ప్రభుత్వం, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు. దీంట్లో వారికి ఉన్నటువంటి ఇంటర్నల్ ఇన్కమ్ సోర్సెస్ అనుకోవచ్చా, లేకపోతే పందాపాచి? డెఫినెట్లీ అండి, వాళ్ళ బినామీలకి అప్పచెప్పి వీళ్ళ వాటా వీళ్ళు తీసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం రాబోయే రోజుల్లో వీటన్నిటిపైన కూడా బ్రహ్మాండమైనటువంటి విచారణ జరుగుతుంది.
దానికి తగినటువంటి మూల్యం చెల్లిస్తారు. కానీ ఈ విషయంలో న్యాయస్థానాన్ని మీరు ఆశ్రయించినప్పటికీ, ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నప్పటికీ, కోర్టు సంతకాల కార్యక్రమాన్ని గవర్నర్ సమర్పించినప్పటికీ చంద్రబాబు నాయుడు కనీసం ఆరోగ్యం సంబంధి విద్యకు అంటే ఆరోగ్య విద్యకు సంబంధించినట్టు మినిమం ఒక ఆలోచించే తత్వానికి కూడా ముందుకెళ్లకుండా ఇటువంటి పోకడలు తేలు. ఇదేంటంటే నియంతృత్వ పోకడ కలిగినటువంటి వ్యక్తులు చేసేటటువంటి ఆలోచనలు ఇవి. నియంతృత్వ ఆలోచనలు, ఫ్యూడలిస్టిక్ మనస్తత్వాలు కలిగినటువంటి నాయకులు చేసేటటువంటి ఆలోచనలని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఖచ్చితంగా దీనికి దే హ్యావ్ టు పే ఫర్ దట్. కార్యాచరణ ఎలా ఉండదు? ఇది మా నాయకుడితో మాట్లాడి ఇదివరకే మార్నింగ్ కూడా దృష్టిలో పెట్టడం జరిగింది. సో ఈ కార్యాచరణను మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పెద్దలు చెప్పారు. ఖచ్చితంగా కార్యాచరణ కూడా తెలియజేస్తారు. అయితే కనుక ప్రస్తుతం ప్రైవేటీకరణ దిశగా అడుగులేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విషయంలో అలుపెరగని పోరాటం చేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సామాన్య ప్రజలకు సైతం ప్రైవేటీకరణ వైద్యం ఆపేందుకు చేసినటువంటి ప్రయత్నంలో ఆలోచన చేశారు. అదేవిధంగా కోర్టు సంతకాల సేకరణ కూడా చేపట్టి గవర్నర్ ప్రతులు కూడా అందజేశారు. ఉవ్వెత్తున సాగినటువంటి ఈ ఉద్యమాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబును నెల రోజుల్లోనే పీపీపీ మోడ్లో ఈ ప్రైవేట్ కళాశాలలు మాత్రం అందుబాటులోకి తేవాలనే నిర్ణయం మరొకసారి చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎటువంటి ఉద్యమం దిశగా కార్యాచరణ రూపొందిస్తుందా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం.